దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన, హృదయపూర్వకంగా దేవుని వాక్య ధ్యానం కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్య నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీవిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు కుటుంబాలుగా మేమందరం నీ ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు నాయన. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగుంచండి. మాకు కావలసిన ప్రోత్సాహకరమైన నీ వాక్యాన్ని మాకు అందించమని, నీకు ఇష్టమైన బిడలంగా నీ సన్నిధానంలో యథార్థమైన హృదయంతో నీ వాక్యం ద్వారా ప్రోత్సహించబడుతూ విశ్వాస జీవితంలో ఎదిగించబడటానికి, ఆ ప్రపంచంలో జరుగుతున్న విషయాలను సరైన విధానంలో దేవుని వాక్యానుకూలంగా అవగాహన చేసుకోవడానికి నీ సహాయం అందించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. నేటి మన వాక్య ధ్యాన అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనము అధ్యయనం చేస్తున్న మాట ఏంటంటే, యాక్ట్ అకార్డింగ్ టు ట్రూత్, నాట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్. పరిస్థితుల ప్రకారం కాక సత్యం ప్రకారం వ్యవహరించాలి అనే మాటను మనము అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నామో, ఈ అంశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకి కావలసిన ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక పరిస్థితి మన జీవితాల్లో ఎదురైతే దాన్ని మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితుల ప్రకారమైన వ్యవహరించాలి, లేకపోతే మనకు తెలిసిన సత్యాన్ని బట్టి అయినా వ్యవహరించాలి. మరి ముఖ్యంగా విశ్వాసులంగా మన పరిస్థితులు మనల్ని భయపెడుతున్న సందర్భంలో దేవుని వాక్యం చెప్తుంది. సుమారు దేవుని వాక్యంలో ఈ యొక్క చరిత్రకారులు లేకపోతే బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, సుమారు భయపడొద్దు అనే మాటని 365 సార్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందని. అంటే రోజుకు ఒక్కసారి అయినా దేవుడు మనతోటి ప్రతిదినం చెప్తున్న మాట ఏంటంటే, సంవత్సరానికి 365 రోజులు ఉంటే 65 రోజుల్లో ఒక్కసారైనా దేవుడు మనతో మాట్లాడుతూ తన వాక్య ద్వారా చెప్తున్నాడు, నేనున్నా, ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడిని, నా కంట్రోల్లో ఇవి ఉన్నాయి. అందుకని ఒక విశ్వాసిగా దేవుని యొక్క నియంత్రణలోని ప్రపంచమంతా ఉన్నది అనే విషయం నాకు ఒక సత్యంగా అర్థమైనప్పుడు, పరిస్థితులు నన్ను చెయ్యి దాటిపోయినట్టు, ఆ పరిస్థితుల్ని నేను చక్కపరచలేనట్టు, ఆ పరిస్థితులు ఎలాగో మరలా సర్దుమణుగుతాయో అనే ఆందోళన చెందటం విశ్వాసిగా సహజమే. లేకపోతే ఒక మానవునిగా మన చుట్టూ జరుగుతున్న సందర్భాలను బట్టి ఇలాగున ఆలోచన చేయడం సహజమే. అందుకని దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాక్యానుకూలంగా ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేయాలని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. యాక్ట్ అకార్డింగ్ టు ది ట్రూత్, నాట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. పరిస్థితుల ప్రకారం కాకుండా సత్యమును అనుసరించి సత్యం ప్రకారం మనం అందరం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మీ ముందు ఉంచబడుతున్న మాట మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు. అలాగే మత్తయి రాసిన సువార్తలోను, లూకా రాసిన సువార్తలోను ఈ సందర్భం గురించి దేవుని వాక్యం ప్రస్తావించింది. అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులను దోణిను సిద్ధం చేసి అద్దరికి వెళ్ళాలని ఒక ప్రయాణం కొరకు వారిని ప్రోత్సహించినట్లుగా ఆ ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు దేవుడుగా మనం చూస్తాం. అక్కడ మీకు అదే సందర్భం కనబడుతుంది. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి.
అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఇది మనము తీసుకున్న వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని చూడండి. యేసు ప్రభు ప్రయాణాన్ని ప్రారంభించాడు. అది 35వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా ఉన్న పాటున ఆయన్ని తీసుకుని వెళ్ళారట. ఆయన తీసుకుని వెళుతున్న దోణి చాలా చిన్నది. ఆ దోణిలో శిష్యులు అలాగే యేసు ప్రభువు ప్రయాణం చేస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ ప్రయాణంలో తల వాల్చుకొని నిద్రపోతున్నట్టుగా మనం చూస్తాం. అయితే సడన్ గా ఒక భయంకరమైన తుఫాను వారు ఉన్న దోణి మీదకు, ఆ ప్రాంతంలో ఆ సముద్రం మీద గొప్ప తుఫాను రాగా, ఆ తుఫానుకు ఎంత అనంటే సాక్షాత్తు జాలర్లైన వాళ్ళే భయపడగలిగేంత పెద్ద తుఫాను. ఆ తుఫానుని చూసి వాళ్ళు భయపడ్డారట. భయపడి వాళ్ళు చేసిన పని ఏంటంటే చాలా వరకు సాహసం చేసి ఉంటారు. ఎందుకనంటే యేసు ప్రభు నిద్రపోతూ ఉన్నాడు. ఇక చాలా నీళ్లను బయటకు పారబోయడం కానీ, లేకపోతే ఆ యొక్క పడవను లేకపోతే నావను మరి కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేసి ఉంటారు. ఎప్పుడైతే ఆ ప్రయత్నం విఫలమైందో వెంటనే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నిద్ర లేపి ఆయన అడిగిన మాట ఏంటో చూడండి, ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తుంది. ఆ మాటను చూస్తే అన్నారు 38వ వచనంలో, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. సాక్షాత్తు దేవునితో కలిసిన వాళ్ళు, దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు, దేవునితో ఉన్నవాళ్ళు, వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి మనం తీసుకున్న అంశం. మన పరిస్థితులు మనల్ని ఎంతగా భయపెడుతున్న సందర్భంలో దేవుని వాక్యం, లేకపోతే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుని యొక్క నియంత్రణ ఉన్నది, దేవుడు కంట్రోల్లో ఈ ప్రపంచం ఉన్నది అనే విషయం, ఆ సత్యం నిన్ను ఎంతగా ఆదరణ కలుగ చేస్తుంది, లేకపోతే నిన్ను ఎంతగా ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితులకు భయపడిపోకుండా, బెదిరిపోకుండా, జడిసిపోకుండా ఎంతవరకు నీకు అది ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకనే ఇక్కడున్న మాట ఏంటంటే, జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గ్రేట్ స్టార్మ్. యేసు ప్రభువు అలాగే శిష్యులు ఇద్దరు అందరూ కలిసే ఆ తుఫాన్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఉపయోగిస్తున్న మాట ఏంటంటే, బోధకుడా, నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆయన లేచాడట. ఆయన లేచి ఆయన చేసిన మాట చూడండి 39వ వచనంలో. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పాడు. గాలిని గద్దించాడట, సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండమని అన్నాడట. ఆయన అలా చెప్పగానే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. సముద్రం అంతా ఇక అప్పటి వరకు తుఫాను ఉన్నది కాస్త నిమ్మలంగా ఉన్న సమయంలో వెంటనే యేసు ప్రభు వారి వైపు చూసి అన్న మాట ఏంటంటే, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? మీరు ఈ మాటను చూడండి. ఒకవేళ ప్రమాదం జరుగుతున్న సందర్భంలో దేవుడు యేసు ప్రభు ఏమో సేఫ్ మోడ్లోను, శిష్యులు ఏమి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారా? యేసు ప్రభు కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లోనే ఆయన ఉన్నాడు. కానీ దేవుని యొక్క కంట్రోల్ ఈ యొక్క సృష్టి మీద ఉన్నది అనే విషయం వాళ్ళకి అర్థం కానప్పుడు చాలాసార్లు శిష్యుల్లాగే మనం కూడా ప్రశ్నిస్తాం, దేవా, మరి ఈ సందర్భం ఇలా కలిగినప్పుడు, మా ఇంట్లో ఈ సమస్య కలిగినప్పుడు, లేకపోతే మా సమాజంలో ఈ సమస్య కలిగినప్పుడు, మా ప్రపంచంలో ఈ సమస్య కలిగినప్పుడు మనం భయపడిపోయి ప్రభు వైపు చూస్తూ కొన్ని సందర్భాల్లో ప్రశ్నించి, దేవా, మేము నశించిపోతున్నాం, నువ్వు పట్టించుకుంటున్నావా లేదా? నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా లేదా? బోధకుడు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే అర్థం ఏంటనంటే, చింత లేదా అని అంటే అర్థం ఏంటనంటే ఆలోచించట్లేదా అని. మా సమస్యను చూస్తున్నావా లేదా? మా సమస్య నుంచి మాకు పరిష్కారం కావాలని మేము చేస్తున్న ప్రార్థన వింటున్నావా లేదా? మా సమస్యకు పరిష్కారాన్ని ఎప్పటికి అనుగ్రహిస్తాం? కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని మనం అంశాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యాక్ట్ అకార్డింగ్ టు ద ట్రూత్, నాట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. పరిస్థితులను చూసి దానికి అనుకూలంగా మీరు దేవునికి విజ్ఞాపన చేయడానికి కానీ, లేకపోతే దేవుని దగ్గర వేడుకోవడానికి కానీ మనం చేయనక్కర్లేదు. కానీ దేవుడే సృష్టించిన సృష్టి, ఆ సృష్టి మీద ఆయనకి నియంత్రణ ఉంది.
ఆయనకి ఆ కంట్రోల్ ఉన్నది. ఆ విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకి వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ పదాలని, ఈ ప్రశ్నలు, ఒక 5 ప్రశ్నలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ 5 ప్రశ్నలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకటి, యాజ్ ఎ బిలీవర్ హౌ షుడ్ ఐ సీ ద సిచ్యువేషన్ అరౌండ్ మీ? ఒక విశ్వాసిగా నా చుట్టూ జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితుల్ని, లేకపోతే నా యొక్క చేతులు దాటిపోయిన పరిస్థితుల్ని ఒక విశ్వాసిగా నేను ఎలా చూడాలి? హౌ షుడ్ ఐ సీ ద సిచ్యువేషన్స్ అరౌండ్ మీ? రెండవ ప్రశ్న ఏంటంటే, హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్? నాకు కలిగిన ఆ విపత్కరమైన పరిస్థితికి నేను ఎలా ప్రతిస్పందించాలి విశ్వాసిగా? ఇక మూడవది ఏంటంటే, హూమ్ ఐ నీడ్ టు డిపెండ్ ఆన్? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఎవరి మీద ఆధారపడాలి? ఏ సత్యం మీద నేను ఆధారపడాలి? ఆ తర్వాత 4వ ప్రశ్న, హౌ కెన్ ఐ యూజ్ మై ఫెయిత్? నా విశ్వాసాన్ని నేను ఈ సమయంలో ఎలా వినియోగించుకోవాలి? దేవుని పట్ల నాకున్న నమ్మకం, దేవుడు నమ్మదగిన వాడని, సృష్టికర్తని, ఈ సృష్టి మీద ఆయనకి అధికారం ఉందని, సార్వభౌమాధికారం కలిగిన దేవుడని నేను నమ్ముతున్నప్పుడు నా విశ్వాసాన్ని ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉపయోగించాలి? తర్వాత 5వది ఏంటంటే, హౌ కెన్ ఐ హ్యావ్ పీస్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్? హృదయంలో నెమ్మది కలిగి ఎలా ఉంటాను? పరిస్థితులన్నీ చక్కబడినందుక, లేకపోతే పరిస్థితులు చక్కబడకపోయినా దేవుడు మనతో ఉన్నాడనేదా? ఈ ప్రశ్నలు ఒకసారి మరలా చూస్తారు, మీకు ఇవ్వబడిన స్క్రీన్లో చూస్తే. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా, హౌ షుడ్ ఐ సీ ద సిచ్యువేషన్స్ అరౌండ్ మీ? ఒక విశ్వాసిగా నా చుట్టూ జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితులు నేను ఎలా చూడాలి? రెండవది, హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్? పరిస్థితులకు నేను ఎలా ప్రతిస్పందించాలి? మూడవది, హూమ్ ఐ నీడ్ టు డిపెండ్ ఆన్? నేను ఈ పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడాలి? ఆ తర్వాత, హౌ కెన్ ఐ యూజ్ మై ఫెయిత్? నా విశ్వాసాన్ని నేను ఈ పరిస్థితిలో ఎలా ఉపయోగించాలి? ఆ తర్వాత, హౌ కెన్ ఐ హ్యావ్ పీస్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్? ఈ పరిస్థితులన్నీ నా చేతుల్లో ఉంటే నేను ఈ పాటికి నియంత్రించుకునేవాడిని, కానీ పరిస్థితులన్నీ నా చేయి దాటిపోయి ఇప్పుడు నేను ఏది చేసినా అది నాకు సహకరించదు. అలాంటప్పుడు నెమ్మది కలిగి హృదయంలో నేను ఎలా ఉండగలుగుతాను? హౌ కెన్ ఐ హ్యావ్ ఎ పీస్ ఇన్ మై హార్ట్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్? ఈ ప్రశ్నలు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తూ నాతో కలిసి వాక్య ధ్యానంలోనికి వెళదాం. 2 పర్స్పెక్టివ్స్ని, అంటే 2 దృక్పథాలని మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. ఒకటి వరల్డ్లీ పర్స్పెక్టివ్ అండ్ ఫెయిత్ పర్స్పెక్టివ్. ఒకటి ప్రపంచం యొక్క దృక్పథం, రెండవది విశ్వాసం యొక్క దృక్పథం. ఒక విశ్వాసగా నాకుండే దృక్పథం. ఈ 2 ఒకసారి ఆలోచించండి. ఈ రెండిటికి ఒకవేళ వ్యత్యాసం మీరు కనుగోవాలనుకుంటే ఈ పదాలను చూడాలి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, మరి లాజరుని మృతుల్లో నుంచి లేపడానికి యేసు ప్రభు వచ్చిన సందర్భంలో లాజరు యొక్క సోదరులు మరియ, మార్తలు యేసు ప్రభుతో ఇచ్చిన మాట చూస్తే, యేసు ప్రభు వచ్చాడని తెలిసింది, పరిగెత్తుకుని వెళ్ళారు. ఉపయోగించిన మాట ఏంటంటే, నీవిక్కడ ఉండి నీ ఎడల, బోధకుడా నీవిక్కడ ఉండి నీ ఎడల నా తమ్ముడు చావకుండును అనే మాట ఉపయోగించాడు. కానీ గమనించండి, ఆయన వెంటనే అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుడు మహిమ చూస్తావు అని అన్నాడు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అయితే వరల్డ్ ఏం చెప్తుందనంటే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని అంటుంది. నేను చూస్తే అప్పుడు నేను నమ్ముతాను అంటుంది. అది ప్రపంచం యొక్క దృక్పథం, వరల్డ్లీ పర్స్పెక్టివ్. కానీ ఫెయిత్ పర్స్పెక్టివ్ ఏంటంటే, దేవుడు అంటున్నాడు, బిలీవ్ దట్ దెన్ యూ విల్ సీ. ప్రపంచం ఏం చెప్తుందంటే, నాకు చూపించు నేను నమ్ముతాను అంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసికి నమ్ము దేవుని మహిమను చూస్తాం. ఎంత వ్యత్యాసం కదా, ఎంత కాంట్రాస్ట్. అందుకని ప్రపంచ దృక్పథంలోనే ఇప్పుడున్న పరిస్థితులు నేను అర్థం చేసుకోవాల్సి వస్తే ఎలా అర్థం చేసుకుంటాను? ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ముగిసిపోతుందో, ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా మనకి విడుదల కలుగుతుందని అనుకుంటామో అప్పుడు అమ్మాయ అని అనుకోవడానికి ఊపిరి తీసుకున్నాం, ఎప్పుడు బ్రతుకుతున్నాం అని అనిపించుకుంటాం. లేకపోతే ఎక్కడ చూసినా భయం ఉంది. పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను చూస్తాను, దానికి సంబంధించి ఏదో ఒక మెడిసిన్ వస్తే, దానికి సంబంధించి ఏదో ఒక ఆ పరిస్థితుల్లో, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నాకు ఒక పరిష్కారం దొరికితే అప్పుడు నేను నమ్ముతానని చెప్పేది దేవుని ప్రపంచం యొక్క దృక్పథం. కానీ విశ్వాసికి దేవుడు ఇస్తున్న దృక్పథం ఏంటంటే, దేవుడు ఉన్నాడు,
ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్తకు సృష్టి మీద అధికారం ఉంది. ఆయన దేన్నైనా అనుమతిస్తాడు, దేన్నైనా గద్దిస్తాడు, దేన్నైనా నిమ్మలపరుస్తాడు. దేవుడు తప్ప ఈ ప్రపంచం మీద అధికారం కలిగిన వాడు ఎవరు లేరు. మీరు ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయం 6వ వచనం చదివితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, ఆయన అడుగు ప్రతివానికి ఫలము దయచేయవలనని నమ్మవలను కదా అని అన్నాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నువ్వు నమ్ముతుంది భ్రమ కాదు, నువ్వు నమ్ముతుంది వాస్తవాన్ని, సత్యాన్ని. ఆ సత్యం కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావని. రెండవది, ఆ సత్యవంతుడైన దేవుడిని నువ్వు అడిగినప్పుడు ఆయన తన సమయంలో తన చిత్త ప్రకారం తన కార్యాలను జరిగిస్తాడని మీరు నమ్మాలి. ఆ నమ్మకం మీకు లేనప్పుడు అది విశ్వాసం కాదు. ఒకవేళ అలాంటి విశ్వాసం లేకపోతే అది దేవుని దగ్గర నీకు మెప్పును ఘనతను తీసుకుని రా. అందుకని నువ్వు నేను ఇందాక మనం మాట్లాడుకున్నా యాజ్ ఎ బిలీవర్ అని అన్నాను. అందుకని ఒక విశ్వాసిగా ఏ దృక్పథంలో నేను చూడాలి అని అంటే, ప్రపంచం యొక్క దృక్పథంలో చూస్తే నాకు పరిష్కారం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే నెమ్మది కలిగి ఉండగలుగుతాను హృదయంలో. కానీ దేవుని బిడ్డగా, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వాడిగా, దేవుని యొక్క అదుపాజ్ఞలు ఉండటాన్ని బట్టి దేవునికి అన్నీ తెలుసు అని విశ్వాసిగా నాకు తెలిస్తే అది గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ నా హృదయంలో కలుగచేస్తుంది. అందుకని పరిస్థితులన్నీ సద్దుమణిగిపోతే ఆనందించేవాడు కాదు విశ్వాసి. పరిస్థితులు ఎలాంటివైనా దేవుని అదుపాజ్ఞలు ఉన్నాయి అని ఆనందించి సత్యం మీద ఆధారపడిన వాడు మరి నిజమైన విశ్వాసి. కనుక ఆమె అంటున్న మాట ఏంటంటే, పునరుత్థాన దినం నా తమ్ముడు లెగుస్తాడని నేను నమ్ముతున్నాను. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యము, దేవుని మహిమ చూస్తావు. అందుకని వరల్డ్ పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను చూస్తే నేను నమ్ముతాను అనేది ప్రపంచం యొక్క దృక్పథం. మరి విశ్వాసి యొక్క దృక్పథం ఏంటంటే, నమ్ము, అప్పుడు దేవుని కార్యాన్ని చూస్తాం. సో ఈ సందర్భంలోనే కొన్ని ఉదాహరణలు దేవుని యొక్క వాక్య ధ్యానంలో నుంచి భక్తులు తమ జీవితాల్లో ఎలాగన పరిస్థితుల్ని కాక సత్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువు మీద ఆనుకోవటం వలన వాళ్ళు పొందుకున్న పరిష్కారాలని దేవుని వాక్యంలో కొన్ని సందర్భాన్ని మీ దృష్టికి తెస్తాను. చూడండి, మనము ఇక్కడ పిక్చర్ అలాగే ఇక్కడ ఉన్న మాట అబ్రహాం అండ్ ఐజాక్. అబ్రహాము అలాగే తన కుమారుడైన ఇస్సాకు బలిచ్చిన సందర్భం దేవుని యొక్క వాక్యంలో మనకి ఎక్కడ కనబడుతుందంటే, ఆదికాండం 22వ అధ్యాయము 7-8 వచనాలని చూస్తే, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలోనే ఉన్నది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. ఎట్లనగా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు నా కొరకు బలిమ్మని దేవుడు నేను చూపించే దేశంలో ఒక కొండ మీద బలిమ్మని అడిగినప్పుడు అబ్రహాము దానికి చిత్తం ప్రభువాని తల వంచి తెల్లవారుజాముని లేచి కుమారుణ్ణి, కట్టెలను, నిప్పును వెంట పెట్టుకొని, గాడిద మీద కొన్ని కట్టెలను పెట్టుకొని, పనివాళ్ళను తీసుకొని 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఈ 3 దినాల ప్రయాణం జరిగిపోయిన తర్వాత దేవుడు బలిమ్మన్న కొండ దగ్గరికి వచ్చినప్పుడు వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క సేవకులను అక్కడే నిల్చుండమన్నాడట. అక్కడ మంచి మాట ఏమని ఉంటుందనంటే, నేను నా కుమారుని బలిచి తిరిగి వస్తాము, ప్లోరల్ వాడండి, వస్తాము. అయితే అదొక నిరీక్షణకు సాదృశ్యం. అయితే ఇక్కడ ఇస్సాకు వెళుతున్న తండ్రిని అడుగుతున్న మాట ఏంటంటే, తండ్రి అని పిలిస్తే ఏమి నా కుమారుడా అని అన్నాడు. అప్పుడు అన్నాడట, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, కత్తి ఉంది, మరి బలి ఇవ్వటానికి గొర్రె పిల్లిది. అంటే అక్కడ మీరు చూడండి, బలి ఇవ్వటానికి వెళుతున్నామని ఇస్సాకును తీసుకుని వచ్చాడు. పరిస్థితులన్నింటినీ చూస్తే నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది. అలాగనే కొండ అనుకున్న ప్రాంతానికి వచ్చేసాం. తీరా పైకి వెళ్ళిన తర్వాత నీకు గుర్తొస్తుందేమో అని తండ్రి గుర్తు చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే, యెహోవాయే చూచుకుంటాడు. మీరు ఆలోచించండి, హౌ కెన్ హీ నో దట్? ఎలా తెలుసు అతనికి? అబ్రహాంకి ఎలా తెలుసు యెహోవా చూసుకుంటాడని? మనం అంటే 22వ అధ్యాయం చదివేస్తాం కనుక, ఇస్సాకును ఏమీ చెయ్యొద్దు, ఇస్సాకు కుమారుడు ఇదిగో గొర్రె పొట్టేలను నేను ప్రత్యామ్నాయంగా ఇచ్చాను అని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్తాడు అనే విషయం మనకు తెలుసు. మరి అబ్రహాంకి ఎలా తెలుసు అంటే, గమనించండి, పరిస్థితిని చూస్తున్నాడు ఇస్సాకు. ఆ పరిస్థితిలో నుంచి అతను మాట్లాడుతున్న మాట, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, మరి దహన బలి కొరకు గొర్రె పిల్లేది అని అడిగితే అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, పరిస్థితులను చూస్తే ఇలాగే అనిపిస్తుంది, కానీ విశ్వాసంలో చూస్తే
నమ్మాడు గనుక అక్కడికి వెళ్ళి, అందుకని యెహోవాయే చూచుకొనును అన్నందుకు దేవుడు ఇచ్చింది కాదు, దేవుడు ఆల్రెడీ ప్రత్యామ్నాయంగా ఉంచుతాడని అబ్రహాముకి తెలుసు. అది విశ్వాసం. అందుకని మీరు ఆలోచించండి, ఒకవేళ అబ్రహాము అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఇస్సాకు లాగే ఏం చెయ్యాలి అని కొండ దిగువ భాగాన్ని ప్రభువుని అడగాల్సి ఉండేది. కానీ అబ్రహాం అలా అడగలేదు, విశ్వాసంతో మాట చెప్పేశాడు. ఏమన్నాడంటే, దహన బలి కొరకు గొర్రె పొట్టేలను యెహోవా చూసుకుంటాడు. దానికి అతను పెట్టిన పేరు ఏంటంటే యెహోవా ఈరే. పరిస్థితులను చూసిన ఇస్సాకు విశ్వాసంతో పలికిన అబ్రహాం యొక్క సందర్భాన్ని చూస్తే మనము పరిస్థితులను చూసి మాట్లాడితే ఎలా మాట్లాడి ఉండేవాళ్ళం? విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటే దేవుని యొక్క కంట్రోల్ ఉంది, దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మగలిగిన గొప్ప విశ్వాసం అబ్రహాముది. అందుకని అబ్రహాము గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంత మంచి మాట రాశాడనంటే, ఆ పిలుపుకు లోబడినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు, మరియు అబ్రహాము బయలు వెళ్ళాడట. పిలుపుకు లోబడి అబ్రహాము బయలు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలు వెళ్ళను. కెన్ యూ ఇమాజిన్? మీరైతే చేయగలుగుతారు? విశ్వాసానికి అన్ని కనబడనక్కర్లా. విశ్వాసంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమైన నీకు అన్ని తెలియాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరైతే నిన్ను నడిపిస్తున్నారో ఆ దేవునికి అన్ని తెలుసు అని నీకు తెలిస్తే చాలు. అబ్రహాముకి ఏమీ తెలియకపోయినా ఎలా బయలు వెళ్ళాడు, ఎలా నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు దేవుణ్ణి అనంటే అది ఏమైనా అసాధ్యంగా మనకు అనిపిస్తుందా? ఒకవేళ ఈ ఉదాహరణ బట్టి మీరు కొంచెం అవగాహన తెచ్చుకోగలరేమో. ఒకవేళ నా ఇంట్లో ఎవరైనా ఒక పనివాడు ఉంటే సడన్ గా నేను అతన్ని లేపి మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి నా కార్ స్టార్ట్ చేసి నేను వెళుతున్నాను అనుకోండి. వెళుతున్న సమయంలో మీలో ఎవరైనా నా పనివాడికి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే నా పనివాడు ఏం చెప్తాడు? నా పరిచారకుడు ఏం చెప్తాడు? నాకు తెలియదు. నా యజమానుడు లేపి నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఒకవేళ మీకు ఏదైనా చెప్పాల్సి వస్తే అతను సొంత అభిప్రాయం నుంచి చెప్పడు. అప్పుడు ఏం అడుగుతాడంటే, సార్ ఎక్కడికి వెళుతున్నాము అని అడిగితే నేను చెప్పిన దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తారు, నా పనివాడికి ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియాల్సిన అవసరం లేదు. ఆ పనివానికి యజమానునైన నేను ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్తున్నానో అక్కడికి అతను వస్తే చాలు. అబ్రహాము విశ్వాసంలో, విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడో తెలుసా? అబ్రహాము నాకు అన్నీ తెలియాలని అనలేదు, నన్ను పిలిచిన దేవునికి అన్నీ తెలుసు అని నమ్మాడు. అది అతని జీవితంలో విశ్వాసాన్ని ఘనంగా ఎంచింది. ఇక రెండవ వ్యక్తిని మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. రెండవ వ్యక్తి ఎవరు అంటే దావీదు అలాగనే సౌలు. మీరు దావీదు అలాగనే సౌలు యొక్క సందర్భం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే సందర్భంలో ఒక ఫేమస్ కొటేషన్ ఏంటి అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు చదివితే మనకు కనబడుతుంది, గొలియాతును చంపడానికి, లేకపోతే ఫిలిస్తీయుల వైపు గొలియాతు అనే ఒక యుద్ధ శూరుడు ఉన్నాడట. ఆ ఒక్కడిని జయిస్తే చాలు, ఫిలిస్తీయులందరూ మీకు లోబడిపోతాం, లొంగిపోతాం అని చెప్తున్న మాట. కాకపోతే ఆ గొలియాతు యొక్క ఎత్తు, అతని యొక్క బలము, అతని శక్తి, అతని ఖడ్గం, అతని డాలు, అవి ఎంత బరువు ఉన్నదో వీటన్నిటిని ఊహించుకొని ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్కడు సౌలుతో సహా ఎవ్వరూ యుద్ధం చేయడానికి అసలు సన్నద్ధులే అవ్వలేదు, యుద్ధం చేయడానికి అసలు సాహసమే చేయలేదు. కానీ మరి యెషయా తన యొక్క కుమారుడైన దావీదుని తన అన్నలకు ఒక టిఫిన్ పంపిస్తే, అది పంపించినప్పుడు యుద్ధ సమాచారాన్ని కనుగొని తన అన్న కూడా కోపడతాడు. ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు యుద్ధ భూమిలోకి? వెంటనే ఇప్పుడు మనము మాట్లాడుకున్న మాట మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు చదివితే నేరుగా సౌలు దగ్గరికి తీసుకెళ్లారంట సైనికులు. సౌలు దగ్గరికి వెళ్ళగానే ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు ఎంత ఎత్తువైన వాడో తెలుసా? పరిస్థితుల గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. దేవుని ప్రజలే సౌలు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలే. కానీ వీళ్ళు చేస్తున్న గొప్ప విషయం ఏంటో తెలుసా? వీళ్ళు శత్రువు గురించి మాట్లాడుతున్నారు. కానీ దావీదు యొక్క ఫెయిత్ చూస్తే అక్కడ అంటాడు, అయ్యా నాకు నువ్వు బాలుడివి, నువ్వేమీ చేయలేవు అని సౌలు చెప్తా ఉంటుంటే అతను అంటాడు, నేను బాలుడిని, కానీ నా తండ్రి నాకు అప్పగించిన గొర్రెల్లో కొన్ని ఎలుగుబంటు తినేయటానికి వస్తాయి. సింహం వాటి మీదకి వచ్చి తినటానికి ప్రయత్నం చేస్తే నేను ఆ రోజు సింహపు నోటిని పట్టుకొని చీల్చేశాను, ఎలుగుబంటిని చీల్చేశాను నేను. అది చెప్తూ ఏమన్నాడనంటే, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక గొర్రె పిల్ల విషయంలోనే అంతగా నన్ను బలపరిచి అంత గొప్ప కార్యం చేస్తే ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంత అని అన్నాడు. మీరు ఆలోచించండి, సౌలు గొలియాతుని ఎలా చూస్తున్నాడు, గొలియాతుని దావీదు ఎలా చూస్తున్నాడు. పరిస్థితులను ఆధారం చేసుకుని ఇశ్రాయేల్ సైన్యం అంతా
గొలియాతుని ఎలా చూస్తున్నాయి, మరి అదే సందర్భాన్ని చూస్తున్నవాడు దావీదు కూడా. దావీదు అంటున్న మాట ఏంటంటే బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి. సౌలు కూడా ఎంతమంది అన్నాడు అంటే, నువ్వు బాలుడివే, అసలు నీకు యుద్ధ ప్రావీణ్యత లేదే, నేను ఇచ్చిన యుద్ధ సామాగ్రిని వేసుకుని కూడా నువ్వు వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, ఖడ్గం ఎత్తలేకపోతున్నావు. కానీ అతను చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు తన యొక్క శక్తిని నాకు ఇచ్చాడు, అప్పుడు నా గొర్రెల విషయంలో నేను ఏదైతే చేశానో అలాగనే ఈరోజు ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడైన గొలియాతుకి అదే చేస్తాడు. కెన్ యూ ఇమాజిన్? ఇక్కడ చూడండి, కింగ్ సాల్ హీఈస్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్స్, డేవిడ్ హీఈస్ లుకింగ్ ఇన్ గాడ్స్ పర్స్పెక్టివ్. గొలియాతుని పరిస్థితుల ద్వారా చూస్తూ అనేక దినాలు యుద్ధాన్ని ఏమీ జరపకుండా రోజు అలవాటుగా తిట్లు తింటున్నారు, దేవుడిని దూషించడం వింటున్నారు, కానీ ఎవ్వరికి విశ్వాసంతో అడుగు తీసుకోలేకపోతున్నారు పరిస్థితిని ఆధారం చేసుకోవడం వల్ల. కానీ దావీదు వచ్చి నేరుగా విశ్వాసంతో సున్నతి లేని ఫిలిస్తీయుడు. అందుకని ఇక్కడ పిక్చర్లో కూడా మీరు చూస్తే ఏం కనబడుతుందో చూడండి, గొలియాతు ఎంత పెద్దగా ఉన్నాడు, అలాగనే మరి దావీదు ఎంత చిన్నగా ఉన్నాడు. కానీ దావీదుకు పైగా ఎవరు ఈ ఆర్ట్ వేసారో నాకైతే తెలియదు, కానీ పిక్చర్ని ఎంత క్లియర్గా తెలియచేశారంటే, పిక్చర్ని ఎంత అందంగా తీర్చిదిద్దారంటే, దావీదు సైడ్ ఎవరున్నారంటే దేవుడు ఉన్నట్టుగా. అది విశ్వాసంతో. ఇక్కడ పిక్చర్ కాబట్టి మనకు కనబడుతుంది, కానీ దావీదుకి ఆ విషయం తెలుసు. గొర్రెల విషయంలోనే నన్ను అంతగా దేవుడు బలపరిస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి దగ్గర కూడా దేవుడు అదే శక్తిని సామర్థ్యతని ఇస్తాడు. ఇక మూడవ వ్యక్తి దగ్గరికి మనం వెళితే ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, ఇజ్రాయెలైట్స్ అండ్ మోసెస్. మోషే అలాగనే ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదలకు ఒక నాయకత్వాన్ని వహించి అనేక లక్షల మందిని ఏ యుద్ధ సామాగ్రి ఏ యుద్ధాన్ని చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి బయటికి వచ్చిన వాళ్ళు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండం 14వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలను చదివితే మనకు కనబడుతున్న మాట ఏంటో తెలుసు. వీళ్ళు అంటున్న మాట, ఫరో వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నారు. ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది, రైట్ సైడ్ చూస్తే పిహాహిరోతు అనే పర్వతం ఉందట, లెఫ్ట్ సైడ్ చూస్తే బయల్స్ఫోన్ అనే ప్రాంతం ఉందట. ఎటు వెళ్ళటానికి అవకాశం లేదు, కానీ ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఇద్దరు ఫరో చేతుల కన్నా అప్పగించబడాలి, లేకపోతే ఎర్ర సముద్రంలో పడన్నా చావాలి. కానీ వెంటనే ఆ ఫరో తరుముకుంటూ వస్తున్న ఫరోని చూసి, ఫరో సైన్యాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి గొప్పగా మొరపెట్టారట, ప్రార్థించారు. కానీ ఎలా ప్రార్థించారో చూస్తే అక్కడున్న మాట ఏంటో తెలుసా, ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడికి నడిపించు, మమ్మల్ని ఎప్పటికైనా వదిలేసే, మేము వెళ్ళి చచ్చిపోవటం కన్నా వాళ్ళకి దాసులుగా ఉండటమే గొప్ప. కానీ అక్కడున్న మంచి వచనం ఏంటో తెలుసా, మీరు నిర్గమకాండము 14వ అధ్యాయంలో మీకు కనబడుతున్న మాట ఏంటో తెలుసా, మోషే అదే ప్రజల్ని, అదే తరుముకుంటూ వస్తున్న ఫిలిస్తీయుల్ని చూశాడు, ఫరో సైన్యాన్ని చూశాడు. ఆయన అందుకు అంటున్న మాట చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి అన్నడు మీరు చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకని ఉండవలనని ప్రజలతో చెప్పి. ఏ తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడి ప్రార్థన చేస్తున్నారు ప్రజలు. వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఇప్పటికైనా వదిలేసే, మేము వెళ్ళి వాళ్ళకి దాసులం అయిపోతాం, చచ్చిపోవటం కన్నా దాసులుగా ఉండి బ్రతకటం మంచిది కదా అని అనుకుంటూ ఉంటే, లేదు లేదు, దేవుడు మీకు అనుగ్రహించే రక్షణ మీరు చూడండి. తర్వాత స్టెప్ ఏంటో మనకి 14వ అధ్యాయంలో నువ్వు చదివేసావు కనుక నీకు తెలుసు. కానీ మోషే దగ్గర మైక్ పెట్టి అడగండి, మోషే వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్? నువ్వు ఈ మాట చెప్పేసావు, ఇప్పుడు ఏం జరుగుతుంది? ముందే ఎర్ర సముద్రం వెంటనే పాయలైపోయినట్టుందా? లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలట ప్రార్థన చేశారు, కానీ ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిస్పందించలేదు. కానీ విశ్వాసంతో మోషే చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిస్పందించి 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోదు. ఇది ముందు చెప్పిన తర్వాత మోషే ఆ మాట అన్నాడా, లేకపోతే మోషే అన్న తర్వాత దేవుడు ఆ పని చేశాడు? ఒక విశ్వాసిగా ఏం జరగబోతుందో తెలీదు, బట్ ఒక విశ్వాసిగా దేవుడు ఏం చేయగలిగిన సమర్థుడు అర్థమవ్వాలి. అది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, పరిస్థితులను చూసి ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆందోళన పడిన వాడి వలే కాక మోషే వలె దేవుని వైపు చూస్తూ ధైర్యంతో దేవుని ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంది.
ఈరోజు మోషే చేసిన పని, ఇశ్రాయేల్ ప్రజలు ఏ ఫరో సైన్యాన్ని అయితే చూసారో మోషే కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి స్థితిలోనే ఉన్నారు. కానీ మీరు ఆలోచన చేయండి, మరి మోషే ఏ దృక్పథంలో చూశాడు, ఇశ్రాయేల్ ప్రజలు ఏ పరిస్థితుల్లో చూస్తారు? ఒకే పరిస్థితి దేవుని దృక్పథంలో చూసిన మోషే, అలాగే ప్రపంచం యొక్క దృక్పథంలో చూసిన ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా ఇజ్రాయెలైట్స్ అండ్ శామ్యూయల్, సమూయేలు అలాగే ఇశ్రాయేల్ ప్రజలు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ఈ 2 నుంచి 6 వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వచ్చేటప్పటికి 2 సార్లు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారు. 2 సార్లు ఓడిపోయారు. మొదటిసారి యుద్ధం చేసినప్పుడు 4,000 మంది, రెండోసారి యుద్ధం చేసినప్పుడు 30,000 మంది కాల్బలం కూలిపోయారు. ఎందుకు ఇలా అయ్యింది అని వాళ్ళు దేవుని దగ్గర చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు సమూయేలు వాళ్ళకి ఇస్తున్నది ఏంటి అంటే, మీరు దేవుని వైపు చూడండి, మీరు దేవుని వైపు చూడండి, దేవుని వైపుకి యథార్థంగా తిరగండి. అందుకని ఆ మాటను కూడా ఒకసారి మీ దృష్టికి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చూస్తే అందులో ఆయన 3వ వచనంలో అంటున్నాడు, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. చాలాసార్లు పరిస్థితులు కలగగానే ఆ పరిస్థితులకు పరిష్కారాన్ని దేవుని దగ్గర నుంచి మొదలు పెట్టకుండా మరలా మన సొంత అభిప్రాయాలతో దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు 2 సార్లు చేశారు, కానీ యుద్ధంలో ఓడిపోయారు. కానీ సమూయేలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఏదైనా సమస్య నుంచి నువ్వు బయటపడాలి అని అంటే ఆ సమస్యను ఎందుకు అనుమతించాడో దేవుని దృక్పథంలో అర్థం చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి నీ పాపం విషయమై హృదయపూర్వకంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవునికి ఆయాసం కలిగించే పనులు వాటన్నిటిని నువ్వు మానివేయటం ద్వారా, దేవుని దగ్గర నువ్వు రీకన్సైల్ అవటం ద్వారా, ఫర్గివ్నెస్ పొందటం ద్వారా దేవుడు మరలా నీకు సమాధాన స్థితి కలగ చేస్తాడని చెప్తూ ఉండగా వాళ్ళు చేసిన పని చూడండి 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారట. తర్వాత 5వ వచనంలో, ఇశ్రాయేలు అందరూ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని సమూయేలు చెప్పాడు. వాళ్ళు చేసిన పని ఏంటో చూడండి, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ఆ పని చేశారో ద ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటంటే ఫిలిస్తీన్లు మరలా 3వసారి యుద్ధానికి వస్తే దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి గెలిపించాడు. గమనించండి, పరిస్థితుల్లో మార్పు తీసుకురావటం అని అంటే దేవుడు ఏదో ట్రెమెండియస్గా ప్రపంచంలో ఏదో చేసేస్తాడని కాదు. ఒకవేళ దేవుణ్ణి ఎరుగిన ప్రజలుగా, దేవుణ్ణి తిరస్కరిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా ఉల్లంఘిస్తూ బ్రతికేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమో. మేబీ ఈ కరోనా సందర్భంలో మరి ప్రపంచ నాయకులు అందరూ ఒక్కసారి మా చేతులు ఎత్తేసారు. ఎవరికి వాళ్ళు ఆ లాక్డౌన్లో ఉన్నాం, ఏ దేశాలకు ఆ దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. ఎందుకంటే అవి పరిష్కారం ఇంకా ఏమీ లేదు. ఒకవేళ ప్రపంచ నాయకులందరూ అలాగే క్రైస్తవులందరూ మరి ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ ఒకవేళ ఇళ్లలో ఉండి ఆలోచన చేస్తే మేబీ ఈరోజు సమూయేలు చెప్పినట్టు ఆన్సర్ మనం చెప్పగలమే. మీరు యథార్థంగా దేవుణ్ణి మరలా సేవించాలి. దేవుడిని విడిచిపెట్టి తిరిగేస్తూ ఉన్నప్పుడు ఎన్ని పరిష్కారాలు మనం తెచ్చుకున్నా అవన్నీ మనకి ఓటమిని తీసుకొని వస్తాయి, కానీ గెలుపు. అందుకని అన్నాం కదా, దేవుని దృక్పథంలో చూసి సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు దేవునితో రీకన్సైల్ అయితేనే కానీ మీ యుద్ధాన్ని మీరు గెలవరు, మీకున్న సమస్య నుంచి మీరు విడుదల పొందరు, మీకున్న ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మీరు విడుదల నొందటానికి అవకాశం లేదు. అందుకని ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడ్డారో వారు ఖచ్చితంగా జయాన్ని పొందినట్టుగా చూస్తాం. మరి సమస్యను వారు చూసి పరిష్కారం తెచ్చుకున్నప్పుడు వాళ్ళేం పొందారు, అలాగే ఆ సమస్యకు పరిష్కారంగా సమూయేలు ఏమిచ్చాడు. అందుకని ఇక్కడ ఉన్న మాట చూస్తే దే ఆర్ లుకింగ్ ఎట్ వై వి ఆర్ డిఫీటెడ్, ఎందుకు మేము ఓడిపోయామని ఆలోచన చేస్తే వాళ్ళు పరిస్థితులను చూశారు, ప్రభు వైపు చూడలేదు. సమూయేలు ఏం చేశారంటే దేవుని దృక్పథంలో ఎందుకు ఓడిపోయారో చెప్పాడు. అది కేవలం మీ పాపాలని బట్టి, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు ఆ సమస్యను మీ మీదకు మీరే తెప్పించుకున్నారు కనుక మరలా దేవునితో రీకన్సైల్ అవటం వలన దేవుడు ఆ సమస్య నుంచి విడుదల కలగ చేస్తాడట. ఆ తర్వాత ఇంకొక వచన భాగాన్ని మనం చూస్తే జీసస్ అండ్ జైరస్.
యేసు ప్రభువు అలాగనే యాయీరు అనే ఒక అధికారం కలిగిన వాడు వచ్చాడట యేసు ప్రభు దగ్గరికి. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు కనబడుతుంది. ఈ వచనంలో మనకి ఏముంటుందనంటే, ఈ యాయీరు అనే ఆయనకి ఒక చిన్న కుమార్తె ఉంది, ఆమె చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అయ్యా నువ్వు వచ్చి ఆమెను ముట్టుకో స్వస్థత పొందుతుందని విజ్ఞాపన చేయడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువు చాలా ఇమ్మీడియట్గా లేచి అతనితో వెళుతున్న సందర్భంలో మరి మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడం, ఆ వస్త్రపు చెంగును ముట్టుకోవడం ద్వారా ఆమెకు స్వస్థత వచ్చింది. అయితే నన్నెవరు ముట్టుకున్నారని విశ్వాసాన్ని హైలైట్ చేయడానికి దేవుడు కొద్ది సమయాన్ని అక్కడ గడిపినట్టుగా కనబడుతుంది. ఈ సమయం అంతా, ఈ సందర్భం జరిగే లోపల సేవకులు వచ్చారటయ్యా ఎవరింటి నుంచి వచ్చి చెప్పారు, బోధకుడు సగం దూరం వచ్చాడు కదా, ఇంక ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే నీ కూతురు చచ్చిపోయారు. కెన్ యూ ఇమాజిన్ జైరస్కి ఎలా ఉండి ఉంటుంది, యాయీరు ఎలా ఉండి ఉంటాడు? చావు బ్రతుకుల్లో ఉందయ్యా, అందుకని ఎవరితోనో కబురు కాదు, ఎంత అర్జెన్సీ కాకపోతే తండ్రి పరిగెత్తుకుని వస్తాడు. పరిగెత్తుకుని వచ్చి యేసుప్రభుని తీసుకుని వెళుతున్న సందర్భంలో యేసుప్రభు ఈ రక్తస్రావం కలిగిన అమ్మాయిని స్వస్థపరిచి ఆమె విశ్వాసాన్ని కనుగొని అతనికి ఎలా అనిపించి ఉంటుంది? టైం వేస్ట్ అని అనుకుంటాడా? అయ్యా నువ్వు కొంచెం ఒక 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే, ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే, అక్కడ ఆగకుండా ఉంటే నువ్వు నా కూతుర్ని బ్రతికించేవాడని యాయీరు ఏమనుకుని ఉంటాడో మనకి బైబిల్లో అయితే రాయలేదు. కానీ ఖచ్చితంగా అయ్యా సమయం ఇక్కడ వేస్ట్ అయిపోయిందని అనుకుని ఉంటాడు. కానీ యేసు ప్రభు అతనికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ వచనాన్ని ఒకసారి చూడండి, ఎంత మంచి మాట రాశాడనంటే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎవరి గురించి? రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మాట్లాడుతుండగా, సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదుమనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, చివరికి ఏంటంటే ఆ చిన్న బిడ్డని లేపాడు. తబితాకుమి అని చెప్పి, చిన్నదాన లెమ్ము అనే మాటను చెప్పి ఆయన లేపినట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ మీరు చూడండి, సేవకులు ఏ దృక్పథంలో యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింటారు. నీ కూతురు చనిపోయింది అయ్యా, ఇక బోధకుడిని ఏం కంగారు పెట్టద్దు, బ్రతుకున్నప్పుడు ఆయన వచ్చి స్వస్థత చేయాలి, కానీ చనిపోయింది కదా ఇంకా అయిపోయింది. కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? అక్కడ ఉన్న మంచి మాట చూడండి. పరిస్థితులను చూసి వాళ్ళు చెప్తున్న పరిస్థితుల ప్రకారం సేవకులు చెప్తున్న మాటనట లక్ష్య పెట్టద్దు అన్నాడట. లక్ష్య పెట్టకుండా ఏం చేయమన్నాడో తెలుసా? నేను వచ్చి కార్యం చేస్తాను, దాని మీద నమ్మకం ఉంచమన్నాడు. ఈరోజు మీరు చూడగలరా మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, TV9 పెడితే, అలాగే సాక్షి న్యూస్ పెడితే జరుగుతున్న సందర్భాలన్నీ చూస్తుంటాం. అమ్మో మా ఏరియా వచ్చేసిందట, మన దేశం వచ్చిందట, ఎంతమంది ఉందట, కౌంట్ పెరిగిపోతున్న టైంలో దేవుడు కూడా మరొకసారి ప్రోత్సాహిస్తున్నాడు. అయ్యా పరిస్థితులను చూసి, నా వైపు చూసి మీరు ఆందోళన పడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే పరిస్థితులను చక్కబట్టగలిగిన దేవుడు ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం మీద విశ్వాసంతో నమ్మకం ఉంచగలమా లేదా? అందుకని నేను యాక్ట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్, యాక్ట్ అకార్డింగ్ టు ది ట్రూత్, నాట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. పరిస్థితులను అనుసరించి నువ్వు ప్రవర్తిస్తే అది నిన్ను మరింత ఆందోళనకు, మరింత ప్రమాదకరమైన స్థితికి, మరింత గందరగోళానికి తీసుకుని వస్తుంది. నువ్వు సత్యాన్ని అనుసరించి ఆలోచన చేయగలిగితే, ప్రవర్తించగలిగితే అది నీకు నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఇంకొక మాట ఎవరు అంటే ఫిలిప్పు, అలాగే అంద్రియా. యేసుప్రభు భూమి మీద పరిచర్య చేసిన కాలంలో యేసుప్రభు వాక్యాన్ని వినడానికి అనేక మంది ఆయన మీద పడుతున్న సందర్భంలో ఆయన చేసిన ఒక పని ఏంటో తెలుసు? వీళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్పాడట శిష్యులకి. ఎక్కడ? మంచి టౌన్లో ఏం లేరు, వారు అరణ్య ప్రాంతంలో ఉన్నారు, చాలా గ్రామాలకి చాలా దూరంగా ఉన్నారు, అక్కడ ఏమీ దొరకట్లేదు. కానీ యేసుప్రభు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళని కూర్చోబెట్టి మీరు వాళ్ళకి ఆహారం పెట్టడం. 3 దినాలు అయిపోయిందట తిండి తింటాం మానేసి, వాక్యాన్ని వింటూనే ఉన్నారు. సో ఆ వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో 2 శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అది ఎక్కడ కనబడుతుందనంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు. అక్కడ మనకి 2 శిష్యులు కనబడతారు. ఒకరు ఫిలిప్, రెండవది అంద్రియా. సో ఫిలిప్ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడనంటే, అయ్యా వీళ్ళందరూ కొంచెం పుచ్చుకోవడానికైనా 200 దేనారాలు సరిపోవు, ఆహారం పెట్టండి అయ్యా అంటే లెక్కలు వేయటం మొదలు పెట్టాడు. మీరు ఆలోచన చేయండి, పరిస్థితులను అంచనా వేస్తున్నాడు. పురుషులు ఒక్కలా 5,000 మంది ఉంటే, స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఒక స్ట్రాటజీ వేసుకున్నాడు.
పరిస్థితులను చూసి, కానీ రెస్పాండ్ అవ్వలేదు దేవుడు దానికి. డబ్బులు మరి నువ్వు ట్యాక్స్ కట్టవా, నీ బోధకుడు మీరు ట్యాక్స్ కట్టరా అని అడిగితే యేసు ప్రభు చాలా చక్కగా పేతురుని పిలిచి ఏమన్నాడంటే, నువ్వు వల వేసి ఒక చేపను బట్టి దాంట్లో 2 నాణ్యాలు ఉంటే తీసి నీ తరపున నా తరపున సొంకం చెల్లించానన్నాడు. అలాగే యేసు ప్రభు ఏదైనా చెప్పొచ్చు కదా, డబ్బులు అడుగుతున్నప్పుడు సాక్షాత్తు వెళ్ళి అక్కడికి వెళ్ళండి, అక్కడ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకొని అన్ని రొట్టెలు తీసుకొచ్చేయండి అని చెప్పొచ్చు. కానీ దానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు. కానీ అంద్రయ్య చేసిన మాట చూస్తే అక్కడ ఎంత చాలా మనకి మంచి మాట ఏం రాశాడంటే, అంద్రయ్య పరిస్థితులను అంచనా వేయలేదట, ఫిలిప్ పరిస్థితులను అంచనా వేశాడు. ఒక్కొక్కడు కొంచెం కొంచెం అంటే అల్పాహారం ఒక టిఫిన్ లాగా తినటానికైనా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు శక్తి ఉండటం కోసం కొంచెం కొంచెం తిన్నా ఇన్ని డబ్బులు సరిపోవని చెప్తూ ఈయన లెక్క పెడుతుంటే అంద్రయ్య వచ్చి నేరుగా వచ్చి అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి కూడా సరిపోవు. ఈయనకి తెలుసు సరిపోవని. కానీ పరిస్థితులను అంచనా వేసుకుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోతాయా అని అంచనా వేసిన వాడు ఫిలిప్, వాటితో నాకేమీ సంబంధం లేదు, ఇవి ఉన్నాయి, ఇవి నీకు ఇస్తాం, దీనితో సరిపోవని నాకు తెలుసు, దీంతో నువ్వేదైనా చేస్తావేమో. ద వెరీ నెక్స్ట్ మినిట్ అంద్రయ్య ఆ మాట అనటమే యేసుప్రభు అన్నాడు, వాళ్ళందరినీ పచ్చికల దగ్గర కూర్చోబెట్టాడు. ఆ ఒక్క దినం ముందు 5,000 మంది పురుషులు ఆహారం తిన్నట్టుగా చూస్తాం. మీరు చూస్తారా పరిస్థితిని ఫిలిప్ ఎలా చూశాడు, అంద్రయ్య ఎలా చూశాడు. దేవుడు దేనికి పెద్దపీట వేస్తున్నాడు. దేవుడిని నమ్మి విశ్వాసిగా పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో దేవుడు చాలా చక్కగా మనకి ఈ యొక్క భక్తుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రతి చోట ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఒకళ్ళు పరిస్థితులను చూసి ప్రవర్తించిన వాళ్ళు, ఒకళ్ళు విశ్వాసంతో ప్రవర్తించిన వాళ్ళు. పరిస్థితులను చూసిన వాళ్ళు భయపడ్డారే తప్ప పరిష్కారం పొందలేదు. కానీ విశ్వాసంతో దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరికి పరిష్కారం దొరికినట్టుగా మనం చూస్తున్నాం. ఇక చివరికి ఇంకొక మాట ఏంటంటే ఎలైజా అండ్ సర్వెంట్. ఈ సేవకుని పేరేంటో మనకి తెలియదు, కానీ ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడట. ఈ ఎలీషా ఒక దేవుని సేవకుడు. ఆ సేవకునికి ఇంటి దగ్గర అతనితో ఒక డిసైపుల్ ఉన్నాడు, ఒక శిష్యుడు. ఆ శిష్యుడు చేసిన పని ఏంటో చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలను చూస్తే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుండి 20 వచనం వరకు చూస్తే అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, సర్వెంట్ యథావిధిగా రోజు లేచినట్టుగానే సేవకుడు లేచి చూడగానే తన చుట్టూ ఆ రాజ్యం చుట్టూ సైనికులందరూ, శత్రు సైన్యం అంతా చుట్టి వేసినట్టుగా మనం చూస్తాం. వెంటనే ఆ సేవకుడు అన్నాడట, ఏం చేయాలి? ఆ సేవకుడు అన్న మాట ఏంటంటే, అయ్యా మన చుట్టూ సైన్యం ఉంది, శత్రువులు ఉన్నారు, ఏం చేయాలి నేను ఇప్పుడు? కానీ ఆ యొక్క ఎలీషా దైవ సేవకుని యొక్క ప్రార్థన చూస్తే అన్నాడు, మనతో ఉన్న వాళ్ళు వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అని చెప్పి ఆ సేవకుని నిమిత్తం ప్రార్థన చేశాడట. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, ఆ సేవకుని యొక్క కన్నులు తెరిచాడు. పరిస్థితులను చూసి భయపడిపోయి ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకుంటున్నాడే కానీ పరిష్కారం ఏముంది? భయపడ్డాడు అంతే, ఆందోళన చెందుతున్నాడు అంతే. అది ఇంకొక వ్యక్తికి ఆపాదిస్తున్నాడు, ఏం చేయాలి అని తన యొక్క గురువు గారిని అడుగుతున్నాడు. కానీ ఈయన ఎంత నెమ్మదిగా ఉన్నాడంటే అతను అదే శత్రువుని చూస్తున్నాడు. కానీ దేవుని అడుగుతున్న మాట ఏంటో తెలుసా, నీ శక్తిని చూచినట్లుగా వీడి కన్నులు తెరువు నాయన అని అడిగితే, ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థనకు వాడి కన్నులు తెరిచాడో ప్రతి రథం చుట్టూ దేవుని యొక్క అగ్ని రథాలు ఉన్నట్టుగా చూశాడు. పరిస్థితులను చూసిన వాడు సేవకుడు, మరి విశ్వాస నేత్రాలతో చూసిన వాడు ఎలీషా. ఒక విశ్వాసిగా మనము ప్రపంచంలో కలుగుతున్న ఈ పరిస్థితుల్ని ఏ దృక్పథంలో చూస్తేనే గాని నమ్మము అని చెప్తుంది ప్రపంచం యొక్క దృక్పథం. నమ్మితే చూస్తావు అని చెప్తుంది దేవుని యొక్క విశ్వాసం. విశ్వాసానికి దేవుడు గొప్ప పీట వేశాడు. అలాగే విశ్వాసానికి దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నాడు. అందుకని విశ్వాసిగా నువ్వు నోట్లో నుంచి ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. విశ్వాసి గొప్పతనం ఉండదు ప్రార్థనలో. విశ్వాసి ఎవరి మీద విశ్వాసం ఉంచాడు. అందుకని మనం ప్రశ్నలో కూడా యాజ్ ఎ బిలీవర్ హూమ్ షుడ్ ఐ డిపెండ్ ఆన్, నేను ఎవరి మీద ఆధారపడాలి? విశ్వాసి గొప్పతనం విశ్వాసులు ఉండదు, ఆయన ఎవరిని విశ్వసిస్తున్నాడు అనే దాని మీద గొప్పతనం ఉంది. నేనెంత బాగా నమ్ముతున్నానని దేవుడు గొప్ప కార్యాలు చేయడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో ఆ దానిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే చివరిగా ఈ మాటను చూడండి. పేతురు అలాగనే యోహాను వారి యొక్క సందర్భాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో కనబడుతుంది.
అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఈ యొక్క పుట్టుకతో కుంటివాడు శృంగారపు దేవాలయపు ద్వారం, బ్యూటిఫుల్ గేట్. ఆ యొక్క దేవాలయానికి ఒక ద్వారం ఉంది, దాని పేరు బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ దగ్గర వీడు అంగవైకల్యం కలిగి అడుక్కోవడానికి, భిక్షమెత్తుకోవడానికి ఉన్నాడట. వాడిని చూసి పేతురు యోహానులు అన్నారు, అయ్యా నువ్వు అడిగింది మా దగ్గర లేదు, మాకు కలిగిందే మేము ఇస్తున్నాం. ఎప్పుడైతే వీడికి స్వస్థత అనుగ్రహించారో, ఈ స్వస్థత ఎలా వచ్చిందని అడిగితే ప్రజలందరికీ పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే యేసు ప్రభు గురించిన సువార్త చెప్పాడు. ఆ సువార్తను నమ్మి యేసు ప్రభువును అప్పుడే మరణానికి అప్పగించిన వాడు ఇప్పుడు మరలా తిరిగి లేచి స్వస్థతను చేస్తున్నాడని ఎప్పుడైతే నమ్ముతున్నారో, ఇదంతా గందరగోళమైన పరిస్థితులను తీసుకుని వచ్చింది. ఆ పరిస్థితులన్నింటిలో మనం గమనించాల్సిన ఒక మాట ఏంటో తెలుసు? ఆ పరిస్థితులన్నిటిలో వాళ్ళు చేసిన భయంకరమైన ఒక పని, పేతురు యోహానుల్ని బెదిరించారట, గద్దించారు. ఇక మీదట యేసునామం ఎక్కడ బోధించకూడదని అన్నారు. కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు బహుధైర్యం కలిగి ప్రార్థన చేశారట. అయ్యా నీ సేవకుడైన యేసు ప్రభు గురించిన సువార్త చెబుతూ ఉన్నప్పుడు వీరు బెదిరింపును చూసి భయపడక ధైర్యంగా నీ సువార్త ప్రకటించినట్లు నాకు ధైర్యాన్ని ఇమ్మని ఆది సంఘం ప్రార్థన చేసింది. పరిస్థితులను చూస్తే మరి పేతురు యోహానులకి ఎక్కడ సువార్త ప్రకటించకూడదు, సంఘం అంతా ర్యాప్ చేసేసి ఇంకా ప్యాకప్ చేసేసి ఇక సంఘాలను మూసేసుకుందాం, కొద్ది నెలల తర్వాత చూద్దాం అని అనాలి. కానీ వాళ్ళ పరిస్థితులను చూడలేదు. అందుకని అక్కడ ఉన్న మంచి మాట ఏంటో తెలుసు? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో అన్నారు, మేము దేవునికి భయపడుట న్యాయమా, మనుషులకు భయపడుట న్యాయమా అన్నారు. మనుషులకు భయపడటం ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిస్థితులను చూసి, పరిస్థితుల మీద ఈ మనుషులకు నియంత్రణ ఉన్నది అనుకుంటే వాళ్ళని చూసి భయపడి వాళ్ళకి లొంగిపోతాం. కానీ పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు, శాసనాల్ని తిరగరాయగలిగిన వాడు దేవుడు. నువ్వు నేను విశ్వసిస్తున్న దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో అది నీ విశ్వాస జీవితానికి శక్తినిస్తుంది. అయితే ఈ వాక్యం యొక్క ముగింపులో మనము ఒక అప్లికేషన్ పార్ట్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అదేంటి అంటే, అప్లికేషన్లో ఈ ప్రశ్నలు మీరు ఆలోచించాలి. పరిస్థితుల వైపు చూస్తే అవి ప్రమాదకరంగా, అసాధ్యంగా అనిపిస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, అది నీ కుటుంబంలో కానీ, నీ విశ్వాస జీవితంలో కానీ, ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, అధికారుల మధ్యలో కానీ, ఏవైనా పరిస్థితుల వైపు చూడండి, మీకు కలిగిన సమస్యల వైపు, అవి ఖచ్చితంగా మీకు ప్రమాదకరంగాను, అసాధ్యంగాను, అంటే దానికి ఇప్పుడప్పుడే పరిష్కారం ఏమీ దొరకదు అని మీకు అనిపిస్తాయి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడిచ్చే వాగ్దానం మీద మేము ఆధారపడగలగాలి. మీరు ఆలోచించండి. మరలా మొట్టమొదటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాం. యేసు అద్దరికి వెళదామని ప్రయాణం ప్రారంభించిన వాడు. ఆ ప్రయాణంలో తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు భయపడి పరిస్థితిని చూసి ప్రభువుని లేపి, బోధకుడు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే దేవుడు దానికి పెట్టిన పేరు ఏంటంటే అల్ప విశ్వాసం. నేనున్నానని తెలిసి కూడా ఒక విశ్వాసి పరిస్థితులకు భయపడుతున్నాడు అని అంటే, దేవుని యందు నమ్మిక ఉన్నదని చెప్పుకుంటూ కూడా పరిస్థితులను బట్టి భయపడుతున్నాడు అని అంటే అతని విశ్వాసానాలా, అవిశ్వాసానాలా? దేవుని వాక్యం అతనికి పెట్టిన పేరు ఏంటంటే అల్ప విశ్వాసం. దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్పుకుంటున్నాం మేము మాట వరుసగా, కానీ అది మన జీవితాల్లో, అందుకే నేను బిలీఫ్ బిహేవియర్లో మార్పు తీసుకురావాలి. ఒక మాటను చెప్తున్నాను, ఈ మైక్ షాక్ కొట్టదు అని నేను నమ్మాను కనుక ఇది పట్టుకున్నాను. ఈ చైర్ నేను కూర్చున్న కూర్చి ఇది విరిగిపోదు అని నమ్మాను కనుక నేను కూర్చున్నాను. అంటే నేను ఏదైతే నమ్ముతానో దాని మీద ఆధారపడి బ్రతుకుతాను. కానీ నువ్వు నేను కూడా చాలా విషయాలు నమ్ముతున్నావు. యేసు ప్రభువు సృష్టికర్తని, ఆయన సముద్రం మీద, గాలి మీద, సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉందని నమ్ముతున్నాం. కానీ ఎక్కడో ఒక ఆందోళన, ఎక్కడో ఒక అధైర్యం, ఎక్కడో ఈ ప్రమాదకర పరిస్థితులు చూసినప్పుడు దేవుని వాక్యం నమ్మాలనిపించని పరిస్థితుల అపవాది మన చుట్టూ కలుగ చేస్తున్నప్పుడు దేవుని సత్యం మీద ఆధారపడి దేవుని కోణంలో ఈ సమస్యను అర్థం చేసుకోగలుగుతాం. అందుకని విశ్వాసులంగా పరిస్థితుల వైపు చూస్తారా? ఖచ్చితంగా అవి ప్రమాదకరంగానూ అసాధ్యంగానూ అనిపిస్తాయి. కానీ విశ్వాస నేత్రాలతో చూస్తారా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడు ఒక మాట చెప్తే అది జరుగుతుంది అంతే. అందుకని అన్నాడు, లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి, నా వాక్యము నిత్యము నిలుస్తుంది. అయ్యా ఒక మాటను గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని వింటున్నవా? మారిపోతున్న ప్రపంచంలో మారని వాడు దేవుడు ఒక్కడే. మీరు ఆలోచించండి. 2-3 నెలల క్రితం కరోనా గురించిన పెద్ద అవేర్నెస్ లేదు. కరోనా గురించి మనం ఏమీ అంత అధైర్యపడలేదు. కానీ దాని యొక్క తీవ్రత అర్థమయ్యే కొలది అధైర్యపడుతున్నాం. ఈరోజు ఎందుకు ఎవరి గృహాల్లో వాళ్ళే ఉండి వాక్యాన్ని వింటున్నాం? ఎవరి గృహాల్లో వాళ్ళే ఉండి ఎందుకు నిర్బంధంలో ఉన్నాం?
లాక్డౌన్లో ఎందుకు పాటిస్తున్నాం? ఎందుకంటే మనం క్షేమంగా ఉండటం ద్వారా సమాజం క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకుండా. అందుకని దేశంగా ప్రపంచంగా మనకున్న పరిష్కారం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క జబ్బు వచ్చిందా, ఇదిగో ఈ మందును తీసుకో అని చెప్పడానికి ఈరోజు COVID-19కి ఏ పరిష్కారం లేదు. ఉన్న ఒకే ఒక్క పరిష్కారం ఏంటో తెలుసా? ఎవరిని కలుసుకోకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరినొకరు తాకకుండా చేతులు శుభ్రం చేసుకుంటూ ఈ పరిష్కారాలు ఇస్తున్నారు. ఇవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి? కానీ పరిస్థితులు ఎలాంటివైనా మీరు గమనించాలి, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రమేయం ఉన్నదని మీరు గుర్తించాలి. నువ్వు నేను ఇంట్లోనే ఉంటున్నాం, నీ దేశం నా దేశం కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా ఉన్నాడు. అయితే విశ్వాసంగా అధైర్యపడి పరిస్థితులను చూసి అడగకూడదు. ఏమనంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని అడగకూడదు. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వున్నావు కనుక పరిస్థితులు ఎలాంటివైనా నీవు మాకున్నావు అనే ధైర్యం, అది ఒక విశ్వాస జీవితానికి శాంతిని నెలకొల్పుతుంది. కనుక దయచేసి గమనించండి, దేవుని సన్నిధానంలో యాక్ట్ అకార్డింగ్ టు ద ట్రూత్ ఆర్ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. పరిస్థితులను అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తావా? భయము, ఆందోళన, ప్రమాదకరమైన పరిస్థితులు అసాధ్యం అనిపిస్తాయి. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. నాకు ఇచ్చిన కుటుంబం, నాకు ఇచ్చిన జీవితం, నాకు కలిగిన పరిస్థితులన్నీ దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి. నేను కలిగి ఉన్న ప్రభుత్వాలు కూడా దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి. ఇవన్నీ దేవుని అనుమతితో వచ్చాయి కనుక ఇప్పుడు దేవుడికి వీటన్నిటి మీద సర్వాధికారం ఉంది కనుక దేవుడు గాలిని, మిక్కిలి నిమ్మలపరిచిన వాడు, సముద్రాన్ని నెమ్మలపరిచిన వాడు. ఈరోజు ఈ COVID-19 నుంచి మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ప్రజల్ని, మన కుటుంబ ప్రపంచం అంతటిని విడుదల కలుగ చేయగలడు. కానీ విశ్వాసంతో ప్రభు వైపు చూడగలుగుతున్నాము. ఒకవేళ లాక్డౌన్లో కూర్చొని కాలక్షేపం చేసేస్తున్నామేమో సమయాన్ని, కానీ దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థన చేయాలి. లాస్ట్ మరి 2 weeks బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ఒక సమస్య కలిగినప్పుడు ఆ సమస్యకు దేవుని భక్తులు వాళ్ళ పాపాలతో కలిపి ప్రపంచ శాంతి కొరకు ఎలాగైనా ప్రార్థన చేశారు. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడు, సొదొమ గొమొర్రా గురించి అబ్రహాం ఎలా ప్రార్థన చేశాడు, మనం అందరం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనము ఆలోచన చేయాలి. అయ్యా, మా సొంత పరిష్కారాలను వెతుక్కోవటం వల్ల, గుర్తుపెట్టుకోండి, ఎంత సైంటిస్ట్ అయినా దేవుని చేత నిర్మించబడిన వాడే. నిర్మించబడింది ఏదైనా, సృష్టించబడింది ఏదైనా సృష్టికర్త కన్నా గొప్పది అవ్వగలదా? సృష్టించబడింది ఏదైనా సృష్టికర్తతో సమానం అవ్వగలదా? అవ్వదు కదా. అందుకని ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం అంతా దేవునితో కలిసి చేస్తేనే, దేవుడు అనుమతిస్తేనే. అందుకని ఈ పరిస్థితులు కలగటం వెనకాల ఏముందో మనకైతే సంపూర్ణంగా తెలియదు. కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఇది హానికరమైంది కాదని గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రయోజనకరమైంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు పిల్లలు వస్తే తల్లులు రారు, తల్లులు వస్తే తండ్రులు రారు, కుటుంబాలుగా కూర్చోము, ప్రార్థనలు ఉండము. కానీ ఈరోజు పనులు ఉన్నాయి కనుక ఆరాధనకు రాలేదు, పనులు ఉన్నాయి కనుక మేము ఈ ప్రార్థనకు కూర్చోలేదని చెప్పేవాళ్ళు ఈరోజు ఏ సార్లు చెప్పగలుగుతారు? మీరు మీ ఇళ్లలో కూర్చోబెట్టాడు దేవుడు మిమ్మల్ని. ఏ పని లేదు, ఏ పని చేయొద్దు. మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి, రెస్ట్ తీసుకోండి, దేవుని దృక్పథంలో పరిస్థితులను అవగాహన చేసుకోండి. ఈ కుటుంబం గురించి ఆలోచించండి. ఎందుకు ఇచ్చాడు ఈ కుటుంబాన్ని? రీకన్సైల్ అవ్వగలిగితే అవ్వండి దేవునితో కలిసి. దేవుని సన్నిధానంలో మీ పాపాలు ఒప్పుకోండి, ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. ప్రభువా, ఈ దేశ పరిస్థితులు ఇలా కలగటానికి నా అతిక్రమాలు, నా పాపాలు దీంట్లో ఉన్నాయి అని యథార్థంగా దేశ క్షేమం కొరకు దేశం తరపున ప్రార్థన చేయండి భారంతో బాధ్యత. అయ్యా, ప్రజలందరూ, దేవుని ఎరుగని ప్రజలు పరిస్థితులను చూసి భయపడుతున్నారు. అందుకని న్యూస్ అలా వస్తాయి. ఒకవేళ క్రిస్టియన్ న్యూస్ అయితే ఎలా రాగలగాలి? ఒకవేళ క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈ COVID-19 గురించి చెప్పాల్సి వస్తే, కరోనా వైరస్ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి? ఏమీ భయపడద్దు. మోషే చెప్పినట్టు ఫరో సైన్యం పరిగెత్తుకుని వస్తుంటే భయపడి ప్రార్థన చేస్తున్నారా? అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, ఫరో సైన్యాన్ని చూసి ప్రేయర్ అవుట్ ఆఫ్ ఫియర్ విల్ నెవర్ గివ్ ది ఆన్సర్. ప్రార్థన భయపడి ప్రార్థన చేస్తాం చాలాసార్లు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు. ఫిలిస్తీన్లు ఫరో సైన్యం దగ్గర ఇశ్రాయేలు చేసినట్టు. మరి అదే సైన్యాన్ని చూసి భయపడి ప్రార్థన చేయలేదు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేసిన వాడు మోషే. ఆ ప్రార్థనకి రెస్పాండ్ అయ్యాడు. ఈరోజు విశ్వాసిగా పరిస్థితులను చూస్తావా? భయపడతావు, ఆందోళన చెందుతావు, దిగ్భ్రాంతి చెందుతావు, పీస్ పోగొట్టుకుంటావు, ఎప్పటికీ పరిస్థితులు సర్దుమణుగుతాయని అనుకుంటావు. అవి గుర్తుపెట్టుకోండి, మన శాలరీస్ సగం పడ్డా, అసలు తినడానికి తిండి లేకపోయినా, గాడ్ విల్ ప్రొవైడ్ సంథింగ్.
ఎందుకనంటే గాడ్ క్రియేటెడ్, దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. సృష్టించబడిన దేనిని కూడా దేవుడు అలాగనే విడిచిపెట్టడు. అందుకని దేవుని సన్నిధానంలో ఇంకొన్ని ప్రశ్నల్ని మీ దృష్టికి, ఒకవేళ ఇందాక మనం అనుకున్నాం యాజ్ ఎ బిలీవర్ ప్రశ్నించుకోవాల్సినవి మాట్లాడుకున్నాం. యాజ్ ఎ బిలీవర్ వీ షుడ్ నో, నాకు తెలియాల్సిన సంగతులు ఏంటంటే గాడ్ ఈస్ ద క్రియేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు సృష్టికర్త అయితే హీ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ ఇట్. సృష్టికర్త అయితే సృష్టి మీద ఆయనకు అధికారం ఉందని గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసిగా అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. రెండవది, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. దేవుడికి అన్ని తెలుసు అని నీకు తెలియటం నీకేం చేస్తుంది అంటే నీ భవిష్యత్ కొరకైన ప్రణాళిక నాకైతే తెలియదు కానీ నా దేవునికి తెలుసు అని నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మూడవ పాయింట్ ఏంటంటే గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నీకు అర్థమైనప్పుడు గివ్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ టు గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవునికి మీ విజ్ఞాపనలు, విన్నపాలు తెలియచేయండి. తరువాత డిపెండ్ ఆన్ గాడ్స్ ట్రూత్, నాట్ ఆన్ సిచ్యువేషన్స్. మీరు విశ్వాసులు అయితే ఖచ్చితంగా పరిస్థితులను బట్టి ప్రతిస్పందించొద్దు, వ్యవహరించొద్దు. పరిస్థితులు ఎలాంటివైనా దేవునికి దీని మీద నియంత్రణ ఉన్నది అనే విషయం ఒక విశ్వాసిగా నాకు బలాన్ని చేకూరుస్తుంది. అందుకని ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం చూడండి. సుమారు 7-8 ఉదాహరణలు తీసుకుని మనం ఆలోచన చేసాం. విశ్వాసిగా నేను చేయాల్సిన పని, ఈ ప్రశ్నలు మీ ముందు ఒక్కసారి మరలా ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ మాటను చూడండి. యాజ్ ఎ బిలీవర్ నాకు కావలసిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే హౌ షుడ్ ఐ సీ ద సిచ్యువేషన్స్ అరౌండ్ మీ. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నేను ఎలా చూడాలి. రెండవది, హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. పరిస్థితులకి నేను ఎలాగా ప్రతిస్పందించాలి. మొట్టమొదటిదేమో ఎలాగున చూడాలి, రెండవది ఎలా ప్రతిస్పందించాలి. మూడవది ఏంటంటే హూమ్ ఐ నీడ్ టు డిపెండ్ ఆన్. ఎవరి మీద ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ సత్యం మీద నేను ఆధారపడాలి. ఇక నాలుగవది ఏంటంటే హౌ కెన్ ఐ యూజ్ మై ఫెయిత్. ఎప్పటి వరకు దేవుని వాక్యం ద్వారా, సంఘం ద్వారా పొందిన విశ్వాస జీవితాన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోగలుగుతాం. తర్వాత హౌ కెన్ ఐ హ్యావ్ పీస్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్. పరిస్థితులు నా యొక్క చెప్పు చేతల్లో లేనప్పుడు, నా కంట్రోల్లో లేనప్పుడు వాటిని నేను ఎలాగున అర్థం చేసుకోగలను, అది నాకు ఎలాంటి శాంతినిస్తుంది. దీనంతటికి ఉన్న పరిష్కారం ఒకటే, విశ్వాసంతో దేవుని వైపు చూడటం. విశ్వాస జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భరోసా, గాడ్ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ ఇట్. సృష్టింపబడిన ప్రతి దాని మీద దేవునికి నియంత్రణ ఉన్నది అని నీకు అర్థమైనప్పుడు మనశ్శాంతిగా, శాంతిగా ఉండగలుగుతాం. పరిస్థితులు మనల్ని భయపెట్టం. అందుకని అన్నాడు, ఏమి తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామని మీ యొక్క అవసరతల కొరకు మీరు ఎక్కువ చింతించకండి. దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే ఎవడు చింతించడం వల్ల తన ఎత్తుమారుడు ఎక్కువ చేసుకోగలడు. చేయగలిగిన ఒకే ఒక పని ఏంటో తెలుసా, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి ముందుగానే తెలుసు. అందుకని దేవునికి నా గురించి తెలుసు, నా పరిస్థితి తెలుసు, నా పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, నా సమస్యల్లో దేవుడు ఉన్నాడు. అయితే బిలీవర్గా దేవునికి అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలియకపోయినా అని తెలిసినప్పుడు దేవుడు సార్వభౌమాధికారానికి ఒప్పుకుంటూ, దేవుడు తగిన కాలమందు తన చిత్త ప్రకారం మన దేశంలో, రాష్ట్రంలో, మన కుటుంబాలు, ప్రపంచం అంతటికీ దేవుడు గొప్ప స్వస్థతనిస్తాడు. ఒకవేళ ఈ సందర్భంలో, ఈ లాక్డౌన్లో ఒకవేళ నీ కుటుంబంగా దేవుని సన్నిధానంలో భారతదేశానికి చెందిన వాడు కనుక ఈ భారతదేశం యొక్క అతిక్రమాల్లో నా అతిక్రమాలు, నీ అతిక్రమాలు ఉన్నాయి. ఒక నేషన్, ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఒప్పుకోని పాప. ఒక విపత్కరమైన పరిస్థితులు, శత్రువులకి తమ జీవితాలను అప్పగించుకోవటం, శత్రువులు వచ్చి జయాన్ని దేవుని బిడ్డల దగ్గర ఎందుకు పొందారనంటే వీళ్ళు దేవునితో సరిగ్గా ఉండకపోవటం. అదే పరిస్థితి ఈరోజు నీ కుటుంబంలో, నీ పిల్లలకు, నీ భార్య, నీ భర్త అందరూ కలిసి అదే దేవుడితో ఏ సంబంధం లేకుండా పాప కుటుంబాలు సరైన రీతిలో ఉండకపోతే గుర్తించండి, దేవుడిని అడగండి, దేవుని సహాయాన్ని వేడుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఈరోజు మనము చేసిన ఆలోచన వాక్యము ఏంటి అని అడిగితే మనము చూసిన వాక్య భాగం, యాక్ట్ అకార్డింగ్ టు ద ట్రూత్, నాట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. పరిస్థితుల ప్రకారం కాక సత్యం ప్రకారం ప్రవర్తించాలి. ఎందుకనంటే దేవుని వాక్యం మనకి ఏ విధంగా అయితే చెప్తుందో, పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని యొక్క నియంత్రణ ఉన్నది. అయితే ప్రపంచం మనకి నేర్పిస్తున్న మాట ఏంటి అని అంటే, అక్కడ మనం చూస్తే ఈ పదాన్ని ఒకసారి చూడండి. ప్రపంచం మనకి నేర్పిస్తున్న
పర్స్పెక్టివ్, ఫెయిత్ పర్స్పెక్టివ్ ఏంటి అని అడిగితే, ఒకటి వరల్డ్ మనకు చెప్తున్న మాట సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మేము చూస్తేనే నమ్ముతాం అని ప్రపంచం చెప్తుంది. కానీ విశ్వాసం ఏం చెప్తుందంటే నమ్మండి, అప్పుడు దేవుని మహిమను చూస్తారు. మన దేశం మీద, మన కుటుంబాల మీద, ప్రపంచం అంతటి మీద దేవునికి అధికారం ఉందని దేవుడు ఒక్క నోటి మాట సెలవిస్తే సమస్తము చక్కపరచగలిగిన దేవుడు మనతో ఉన్నాడని నమ్మి దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభుకి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధానంలో ఈ ఆరాధనలో పాల్గొనడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి, ప్రార్థనలో కుటుంబాలుగా అర్థవంతమైన సమయాన్ని గడపడానికి నీవు ఇచ్చిన భాగ్యం కొరకు నీకు వందనాలు. నీ నామమును ఎరిగిన బిడ్డలంగా నీ సన్నిధానంలో విశ్వాసం ద్వారానే ప్రవర్తించడం మాకు నేర్పించు. పరిస్థితులను చూస్తే అవి మమ్మల్ని భయపెడతాయి. పరిష్కారం లేనట్టుగా ఉంటాయి పరిస్థితులను చూస్తే. అదే ప్రభువును చూస్తే మాకు పరిష్కారం తెలియదు, కానీ మా భవిష్యత్తును ఎరిగిన దేవునికి అన్నీ తెలుసు. అది విశ్వాసిగా నాకు ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. కనుక నాయన, ఒకవేళ ఈ క్లిష్టమైన పరిస్థితులు అనుమతించడం వెనకాల నాయన మేము దేవా నీ మీద ఆధారపడగలిగినంత ఆధారపడకపోయినా, నిన్ను ఆనుకుని జీవించగలిగినంత జీవించకపోయినా, నీకు విరోధమైన పాపాలను మేము చేస్తూ ఆయన ఉంటూ ఉంటే, నీ ఉగ్రతకు పాత్రలమై ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈరోజు క్రైస్తవంగా దేశమంతటి కొరకు, ప్రపంచమంతటి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆయన మా అతిక్రమాలు, మా పితరులు చేసిన అతిక్రమాలను బట్టి ఆయన మేము శిక్షించబడుతూ ఉంటే క్షమించండి. నినివే ప్రజలు ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో అలాగని పశ్చాత్తాపడి మేము చేయాల్సిన చెడ్డ పనులన్నింటినీ, మేము చేస్తున్న చెడ్డ పనులను విడిచిపెట్టి నీవు కోరిన సదుద్దేశాలను జరిగించడం ఎప్పుడైతే నువ్వు చూస్తావో మమ్మల్ని క్షమించి మరలా మా దేశానికి క్షేమాన్ని ఇస్తావు. అటువంటి స్థితి త్వరలో మా దేశంలోకి వచ్చినట్లు నీ కృపను అనుగ్రహించి, వాక్యాన్ని గ్రహించి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వాక్య ధ్యానంలో ఆయన ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి నాయన నిన్ను గణపరిచిన వారు, మరి ముఖ్యంగా వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించి ఆ సత్యమైన సంగతులను హృదయంలో భద్రపరుచుకున్న ఈ నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము శ్రేష్టంగా నీ ఆరాధనలు అర్థవంతంగా పాల్గొనడానికి కృపను అనుగ్రహించండి. నీకు వందనాలు. సంఘ బిడ్డలందరినీ దీవించండి నాయన. సంఘ బిడ్డలందరికీ నీ క్షేమాన్ని ఇవ్వండి. నీ కృపలో వారిని వర్ధిల్లింపు చేసి నీ ఆత్మతో నింపుమని, నీ యొక్క ఘనమైన కార్యమును మా జీవితాల్లో అతి త్వరలో చూడనట్లు నీ కృపను అనుగ్రహించండి. మా కుటుంబాలను, మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను, ఆత్మీయ జీవితాన్ని, ఆరోగ్య పరిస్థితులను నీ చేతుల్లో పెడుతున్నాను నాయన. నీవే వాటి మీద సర్వాధికారం కలిగిన వాడు కనుక క్షేమమునిచ్చి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని, నీకు ఇష్టమైన బిడ్డలంగా మేము వర్ధిల్లటానికి ప్రతిదినము నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలోనికి తేకదశ నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి మనకును మన విశ్వాస జీవితాలకు ప్రభు వచ్చి పర్యంతము విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ, పరిస్థితులను బట్టి కాక దేవుని వాక్యాన్ని బట్టి, సత్యమును బట్టి ప్రవర్తించు విశ్వాసులమై ఉండినట్లు దేవుడు తన మెండైన కృప మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘములకు, మన రాష్ట్రములకు, దేశములకు, ప్రపంచమంతటికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.